రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో అదుపు తప్పిన బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు బస్సులో 100 మంది వరకు ఉన్నట్లు ప్రయాణికులు తెలిపారు. ఒక్కసారిగా అదుపు తప్పి బస్సు పొలంలోకి దూసుకువెళ్లిన సమయంలో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడడంతో గాయాలయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 108 కు సమాచారం అందించడంతో హూటాహుటిన అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్నటువంటి వృద్ధులకు చిన్నారులకు గాయాలు కావడంతో బస్సు దిగడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో స్థానికులు వారిని బస్సుల నుండి బయటికి తీసుకొచ్చారు. బస్సు ప్రమాదంలో ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. రన్నింగ్ అవుతుంది అర్థమైతే లేకుండా ఇక్కడ సడన్ గా అయినా ఫాస్ట్ నిన్న అట్లా సడన్ అయింది. మస్తు మంది 20-30 వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాకు కాపాడబట్టి మేము లేకుంటే ఫాస్ట్ పోతున్నాం. మా అమ్మకు కూడా కాళ్ళు మొత్తం ఆమె మోకాలకు బాగా ఫాస్ట్ వస్తుంది. ఇంకా రైడింగ్ బాగా ఫాస్ట్ అయిపోయింది. మేము భయపడుతున్నాం ఇంకా ఎందుకు ఇట్లా లోడ్ ఆగిందో లేదు. ఆయన బ్రేక్ బాగా ఫాస్టింగ్ అయిపోయింది. బాగా ఒకసారి ఇంత ఫాస్ట్ అవుతున్నాం భయపడుతున్నాం కూడా. ఇక సీట్ అట్లా మంచిగా 100 మంది దాకా ఉన్నారు. 100 మంది బాగా సడన్ మొత్తం యాక్సిడెంట్ అయ్యేదాకా మాకు ఏం తెలియదు. మొత్తం